హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. మార్నింగ్ కుటుంబం అంతటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అని తోచలేక మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఏ పప్పులు నానబెట్టిన అవసరం లేదు, ఏ మిక్సీ పట్టడం అవసరం లేదు. ఓన్లీ ఒక కప్పు జొన్న పిండి ఉంటే సరిపోతుంది. 5 నిమిషాల్లో మనం జొన్న పిండి దోశ రెడీ చేసుకుంటున్నాం. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. తినడానికి ఎంతో టేస్టీగాను ఉంటుంది, ఆరోగ్యకరంగాను కూడా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు. ముందుగా నేను జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఒక బౌల్లో వేసుకొని దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం, పచ్చిమిర్చిని వేసుకుందాం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం, కొత్తిమీరని వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మనం మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసిన తర్వాత దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇది దోశ పిండిలా కాకుండా కాస్త పలచగానే కలుపుకోవాలి. నీరు దోశ పోసుకుంటాం కదా, ఆ విధంగా ఈ పిండిని మనం రెడీ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇంత పలచగా ఉండాలి. ఈ దోశని మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, ఇలా పెనం వేడయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెనాన్నంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గరిటె సహాయంతో మనం ఈ మిశ్రమాన్ని చూడండి ఈ విధంగా పోసుకోవాలి. నీరు దోశ అయితే ఏ విధంగా పోసుకుంటామో ఆ విధంగా పోసుకోవాలి. దానిపైన కాస్త ఆయిల్ పోసుకుందాం. ఒకవైపు బాగా కాలిన తర్వాత చూడండి ఎంత పల్చగా ఎంత బాగొచ్చిందో దోశ. దీన్ని మనం ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇదే మాదిరిగా మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకైనా పెద్దలకైనా మనమైనా ఈజీగా చేసుకొని దోశ ఇది. తినడానికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఈ దోశ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి ఎలా ఉందో. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. దీన్ని సాంబార్తో కానీ చట్నీతో కానీ తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ఇలాగే మరెన్నో మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఈ దోశ ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చిందో. దీన్ని నేను సాంబార్తో తీసుకుంటున్నాను. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉందండి, నిజం చెప్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.